కాలేజీలో చదువుకునేటప్పుడు ఈ టైటిల్ చూసి అంతకుముందు ఆ తర్వాత ఒకటి గుర్తొచ్చిందండి. నేను డైలీ మార్నింగ్ కాలేజ్ అంటే మార్నింగ్ షో అండి, మధ్యాహ్నం కాలేజ్ అంటే మ్యాట్నీ అండి. మా మదర్తో ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పేసి ఇంగ్లీష్ సినిమాకండి ఫస్ట్ షో. అది గంటన్నరే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్ సినిమా చూడరు కాబట్టి రోజుకో సినిమా రిలీజ్ అయిపోతాను పేవరండి. నేను త్రివిక్రము డైలీ కొత్త సినిమా చూసేవాళ్ళం. ఆ టైంలో ఒకసారి ఇలాగా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి మన్నాడు. సినిమాకి వెళ్తున్నాం. మా అమ్మ చూస్తుంది. ఆ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోదాం అన్నాడు. ఉండరా నీళ్లు పట్టుకుంటుంది, ఆ బింది అలా కిచెన్లో తీసుకెళ్ళగానే వెళ్ళిపోదాం మన ఇద్దరం. సరే అని చెప్పి బింది తీసుకుని అలా వెళ్ళిందండి మా అమ్మ కిచెన్లోకి. వెంటనే బయటకు వెళ్ళిపోతుంటే మా అమ్మ పూర్తిగా కిచెన్లోకి వెళ్ళకుండా అక్కడే బింది దింపేసి ఎరా ఎక్కడికే అంది. అంటే సినిమాకి వెళ్తున్నాం అమ్మ అందుకని ఎరా బుద్ధి ఉందా లేదా, రేపు పొద్దున్న ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టి సినిమాకి వెళ్తావా అందుకని మా వాడు పెద్ద ఇంప్రెషన్ కొట్టేస్తానికి అవునంటే అందుకే ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాం అన్నాడు. అలా డైలీ సినిమాలు చూస్తూ ఉండేవాడండి. దానివల్ల ఒకరోజు ఈ టైటిల్ గుర్తురావడానికి కారణం మేము జూనియర్స్ అండి, సీనియర్స్ ర్యాగింగ్ చేసేవారు. వాళ్ళకి నేను కనపడతల్లా, నన్ను ర్యాగింగ్ చేద్దామంటే. ఎందుకంటే ఆడు పొద్దున రావట్లేదు, మధ్యాహ్నం రావట్లేదు, వీడు ఎక్కడా కనపడట్లేదు. వాళ్ళు ఎప్పుడన్నా సండే థియేటర్కి వస్తే అక్కడ కనపడుతున్నాను నేను ఇంటర్వెల్లో అని ఒకరోజు వెళ్ళవలసి వచ్చిందండి. వెళ్ళాం. ఫైన్ ఆర్ట్స్లో ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఆ రోజు అటెండెన్స్ కోసం వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. ఏంట్రా నువ్వు కాలేజీ రావా, ఫీజు ఇక్కడ కట్టి అక్కడికి వెళ్తుంటావా, నీకు సినిమా ముందుకి తర్వాతకి అంత తేడా తెలుస్తుంది ఏంట్రా, డైలీ సినిమాలో చూస్తున్నావు అంటాడు. ఏం తేడా ఉందిరా చెప్పరా, నువ్వు చూడకముందు చూసిన తర్వాత ఏం తేడా ఉంది అన్నాడు. ముందు చేతిలో డబ్బులు ఉన్నాయి, తర్వాత టికెట్ ఉందని చెప్పా. అది గుర్తొచ్చిందండి. జనరల్గా ఇందాక దాముగారు గురించి చూసి ఆయన చూడగానే ఆవిడ చెప్పినట్టు కొంచెం భయపడ్డాను ఫస్ట్ అని అన్నారంటే. మ్యాక్సిమం మా సైడ్ అందరూ అలాగే ఉంటారండి. పని చాలా బాగా చేస్తారు, కామ్గా ఉంటారు, చూడటానికి గంభీరంగా ఉంటారు. సో ఈయన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఏ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మేమేమి పిండుకోలేము, లాక్కోలేము, అది అలా రావాలంతే అన్నారు. ఇదో కౌంటర్ గుర్తొచ్చిందండి ఇది విన్నప్పుడు. ఒకసారి మా అమ్మ నన్ను ఏదో సినిమాలో చేస్తే రే నువ్వు బాగా ఓవర్ చేసావురా ఆ సినిమాలో అంది. ఎంత కావాలని తీసుకో ఎందుకు అన్న. అలాగా ఆ ఆర్టిస్టుల నుంచి ఓవర్ఫ్లో వచ్చేస్తున్నా ఈయనకి ఎంత కావాలో అంతే తీసుకుని ఇంత బాగా ఈ సినిమాని తీసి, మెయిన్ నాకు ఇంకా ఎక్కువ ఆనందం ఈ సినిమా విషయంలో ఏంటంటేనండి, సుమంత్ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తన పేరు మీద ఉన్న బ్యానర్ నుంచి ఈ రోజునున్న టాప్ హీరోలు అందరూ స్టార్ హీరోలు అయ్యారండి. అప్పట్లో నేను సుమంత్ ఆర్ట్స్లో చేసినప్పుడు అంతకుముందు నేనేం పెద్ద కమెడియన్ కాదండి. ఆదిత్య దయవల్ల ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను నమ్మి ఎంఎస్ రాజు గారు నా పక్కనే ఉండి ప్రోత్సహించి, ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా కొన్ని చోట్ల నా రియాక్షన్ నిజంగా బాగోపోయినా సరే నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదండి. నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగేవాడిని, ఏమండి డైలాగ్ వచ్చినప్పుడు అప్పచెప్పేస్తున్నాను, తర్వాత అందరి ముఖాలు చూస్తున్నానండి, ఈ మధ్యలో ఏమైనా చేయాలంటారా అన్నాను. అంటే ప్రకాష్ రాజ్ గారు అన్నారు, లేదు తమ్ముడు, ఒకరోజు ఆయన కారు షూటింగ్ అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను కంపెనీ కారు కోసం వెయిటింగ్. ప్రకాష్ రాజ్ గారు ఆపి ఎక్కడ కారు ఎక్క అన్నారు. వద్దు సార్ మీరు వెళ్ళిపోండి సార్. ఏ అన్నారు. అంటే మీరు రోజు షూటింగ్కి రారు కదండి, ఓసారి అది అలవాటైతే మళ్ళీ కష్టం అండి, అంబాసిడర్ లెక్కలం, మీరు వెళ్ళిపోండి నేను అది ఎక్కుతానన్నాను. లేదు రారా నువ్వు ఎక్కి చెప్తానని బలవంతంగా ఎక్కించారండి. అది ఇప్పుడే 3 అయిందిరా తెల్లారుజామని, అది వచ్చేటప్పటికి 4 అవుద్ది 5 అవుద్ది నీకు, నేనైతే దింపేస్తానంటే అప్పుడు తెల్లారుజామున త్రివిక్రమ్ పడుకుని ఉన్నాడండి రూమ్లో, కింద నన్ను దింపేసి వెళ్తుంటే తను కిందకు వచ్చాడు. ఈడు ఏదో రోజు కొడతాడు రా, అందుకే ఈయన ముందే కారు ఎక్కించుకున్నా, రేపు నేనేం చేయలేదని ఈడు అనకుండా అన్నారని. అప్పుడు అది చెప్పిన అడ్వైజ్ అండి నాకు. ఆయన ఏమన్నారంటే, నాకు ఏం చేయాలి తెలియట్లేదండి మధ్యలో అంటే, కెమెరాని చూడరా, నువ్వు చేస్తావు అంటే నీకే తెలుస్తుంది, అది ఇంకొకరు చెప్తే తెలియదు అన్నారు. సరే సార్ అంటే ఒకసారి నాదేదో హోర్డింగ్ మీద నా ఫోటో చూసారంట, అప్పుడు అనుకున్నట్టు ఇది తెలిసిపోయింది, హోర్డింగ్ దాకా ఎక్కేసాడు ఇటు. సో సుమంత్ ఆర్ట్స్ నుంచి మేమంతా ఎంత పెద్ద ఆర్టిస్టులు అయ్యాం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నందుకు. ఆ సుమంత్కి న్యాయం జరగాలని ఫస్ట్ నుంచి కోరుకునేవాడినండి. తను చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడండి మనిషి, కానీ చాలా ఫిజికల్ థింగ్స్ కొన్ని నేను కూడా ఇప్పుడు చూడలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్కా షూటింగ్ జరుగుతుంది,
సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది. అక్కడ రామ్ సాంగ్ జరుగుతుందండి, నెక్స్ట్ నా సీన్ జరుగుతుందని వెయిటింగ్. ఇలా చూస్తే తిను చేతుల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేంటి తిన్న చేతుల మీద నడిచేస్తాడా? ఓహో అంటే మళ్ళీ నడవనా అని తనే నేను అడగలేదు కూడా. నేను చేతి మీద నడిచేస్తావా అన్నాను. మళ్ళీ నడవ సునీల్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓహో చేతుల మీద ఇది ప్రాక్టీస్ చేయాలి అప్పుడు, ఓకే అనుకున్నాను అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరిలో ఏముందో. నాకు అన్నిట్లకంటే లైఫ్లో ఫాస్ట్గా సక్సెస్ అవడానికి ఒకటే తెలిసిందండి, మన దగ్గర జెన్యూనిటీ ఉంటే అన్నీ మన దగ్గరికి వస్తాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. పేపర్ క్లీన్గానే ఉంటాయి కదండి, ఏ మ్యాటర్ అయినా రాసుకోవచ్చు. సో ఇలాంటి జెన్యూన్ పీపుల్ నుంచి ఇంకా చాలా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మోహన్ కృష్ణ గారు, మీరు ఓన్లీ యూత్తోనే కాకుండా నాలుగు యూత్ అండ్ హాఫ్తో కూడా ఏమన్నా కొత్తది ట్రై చేయండి. సో అందరికీ కూడా అంటే జెన్యూన్ పీపుల్ని ఆబ్వియస్గా జెన్యూన్ పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. సో జెన్యూన్ థాట్తో సినిమా తీస్తారు. సో తర్వాత ఫ్యూచర్లో ఇండస్ట్రీ అంతా చాలా జెన్యూన్గా ఉంటుందండి. Okay, number one is I would like to thank Nandini now for the film which she has done earlier because I have never tanked up in public. Anyway, thanks Nandini and thanks for the whole team of Alam Ullaindi. And Antakmundu aa tarvata the main person first I would like to thank is Mohan. Endukante for a wonderful script he's come up with and all the hard work is put in. ఇట్లాంటి సినిమా ఇట్లాంటి స్క్రిప్ట్లకి నాట్ స్క్రిప్ట్ షూటింగ్ ఒక ఎత్తు అవుతే దాంట్లో ఎడిటింగ్ ఒక ఎత్తు అండి. అండ్ ఐ నో వాట్ వీ గాన్ త్రూ విత్ దిస్ ఫర్ ద ఎడిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ మోహన్, ఇట్స్ వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ the entire cast and crew I would like to thank. They have done a wonderful job. They put in a lot of hard work and this is the reason we are celebrating today. And Ashwin and Isha, both of you, all the very best for your future. And I hope you do much more bigger films and they have more success in future. Yes, thanks. And Kalyan Malik, వాడు లేదు మాకు కళ్యాణ్ మాలిక్, ఐ స్పెషలీ థ్యాంక్ కళ్యాణ్ మాలిక్. ఎందుకంటే అండి అలా మొదలైంది నందిని తీసుకొచ్చింది కళ్యాణ్ మాలిక్ అనే దగ్గరికి. అండ్ అంతకుముందు ఆ తర్వాతకి మోహన్ కూడా తీసుకొచ్చింది కళ్యాణ్ మాలిక్. అండ్ వీ హీన్ హ్యావింగ్ quite a few coincidences like this in this throughout this film. And thanks Kalyan wherever you were. And two people I have to really thank. And for almost like 5 years of my journey, fresh journey again in this industry. One is Vivek, who was like a right-hand person to me, and Jagan, who's joined us with this film. Vivek and Jagan, thank you very much for all the support. And media, in last mood press meet media gunchi maartunanu, but even this I am very sincere about this. Endukante మా సినిమాలకి ఎస్పెషలీ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ until unless I have a proper support from the media to take it to the audience, ఇట్లాంటి సక్సెస్లు రావటం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా పబ్లిసిటీలు చేస్తాం మేము, అనుకుని చేస్తాం, ఆడియో ఫంక్షన్లు అని లేకపోతే అన్నీ చేస్తుంటాం, కానీ మీడియాది ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ లేకపోతే ఇట్లాంటి సినిమా పబ్లిక్ వరకు రీచ్ అవ్వదండి. ఎందుకంటే కొన్ని జనరల్గా హీరోలు ఉన్న సినిమాలకి ఏమవుతుందంటే అంటే హీరోలతో పాటు డే 1 నుంచి జనం ఫాలో అవుతారు మిమ్మల్ని కదా. సో అట్లాంటి సినిమాలకి పబ్లిసిటీ ఇంత అవసరం ఉండదండి. బట్ వెన్ కొత్త న్యూ కమర్స్ చేసినప్పుడు కానీ లేకపోతే యూనో ఏదో కొత్తగా ట్రై చేసినప్పుడు మటుకు మీడియా డెఫినెట్గా అవసరం. అండ్ మీడియా హెస్ బీన్ విత్ మీ ఫర్ బోత్ ద ఫిల్మ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్స్. అండ్ దెన్ last but not the least, audience, Telugu, worldwide audience, Telugu audience and cinema lovers andi. They have always been there whenever it's a good film. వాళ్ళు చాలా మంది అంటారు ఏమండి వాళ్ళ జనం టేస్ట్ మారిపోయింది, ఇట్లాంటి సినిమాలు చూడలేదు అట్లాంటి సినిమాలు చూడలేదు అంటుంటారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ అండి. ఎనీ గుడ్ ఫిలిం ఏ జానర్ అయినా కానీ
సినిమా బాగుంటే ఎప్పటికీ సపోర్ట్ చేసేది వాళ్ళేనండి. అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్.